అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ముఖ్యంగా నీట్ యూజీ 2026లో అర్హత సాధించిన ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ మరియు బీఎస్సీ నర్సింగ్ ఆస్పిరెంట్స్కి చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది. ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ తాజాగా విడుదల చేసిన అధికారికంగా రౌండ్ 1 కౌన్సిలింగ్ షెడ్యూల్లో రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, సీట్ అలాట్మెంట్ రిజల్ట్ మరియు రిపోర్టింగ్ డేట్స్ అయితే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో ప్రతి తేదీని స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ షెడ్యూల్ ఫర్ ద ఆన్లైన్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద నీట్ 15% ఆఫ్ ఆల్ ఇండియా కోటా అండ్ 100% ఆఫ్ డీమ్డ్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఏఎఫ్ఎంసి, ఏఐఎంఎస్ అంటే ఎయిమ్స్, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్లో జిప్మర్, పాండిచ్చేరి అండ్ కరైకల్. సో ఇవి పాండిచ్చేరి, కరైకల్ తమిళనాడు సంబంధించింది. ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ కౌన్సిలింగ్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026. సో దీనికి సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్లో ఈ షెడ్యూల్ ప్రకారం నీట్ యూజీ 2026 15% ఆల్ ఇండియా కోటా మరియు 100% డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఏఎఫ్ఎంఎస్, ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్, జిప్మర్, పాండిచ్చేరి అండ్ కరైకల్ తదితర సంబంధిత సీట్స్ కోసం నిర్వహించే ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి. కాబట్టి ముఖ్యంగా ఎంసీసీ కౌన్సిలింగ్లో పాల్గొనే స్టూడెంట్స్ని ఈ డేట్స్ని అయితే తప్పకుండా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ మొదటగా చూసుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ చూస్తే ఇక్కడ 15th ఆగస్ట్ 2026 ఆఫ్టర్నూన్ 3 o'clock నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఆగస్ట్ 15th, సో 5th ఆగస్ట్ నుంచి 15th ఆగస్ట్ 2020 అప్ టు 3 PM 15th ఆగస్ట్. సో ఓన్లీ ఫర్ ద సర్వీస్ టైమ్స్. సో ఇక్కడ అదేవిధంగా ఫీజ్ పేమెంట్ ఫెసిలిటీస్ అనేవి 15th ఆగస్ట్ సాయంత్రం 6 PM వరకు అయితే అందుబాటులో ఉంది. ఆల్రెడీ ఈ రెండు అయితే క్లోజ్ అయిపోయింది మనకి ఈ సర్వర్ టైం ప్రకారం. కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ పేమెంట్ చేసుకుని ఉంటాం మంచిది. ఆల్రెడీ దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం చాయిస్ ఫిల్లింగ్ తర్వాత ముఖ్యమైన స్టెప్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్. సో ఆగస్ట్ 6th నుంచి 18th ఆగస్ట్ వరకు స్టూడెంట్స్ మీకు కావాల్సిన కాలేజెస్లో కోర్స్ అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకున్నారు. చాయిస్ ఫిల్లింగ్ 18th ఆగస్ట్ 2026 నైటు ఎస్టర్డే 11:59 PM వరకు అయితే అందుబాటులో ఉంది. కాబట్టి స్టూడెంట్ తమ చాయిస్ని 2 సార్లు చెక్ చేసుకున్నారు, ఆల్రెడీ ప్రిఫరెన్స్ ప్రకారం అరేంజ్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్. సో చాయిస్ లాకింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది కూడా చాయిస్ లాకింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. సో చాయిస్ లాకింగ్ విండో ఆల్రెడీ 17th ఆగస్ట్ నుంచి 18th midnight 11:59 వరకు అయితే అందుబాటులో ఉండేది. సో ఇది కూడా కంప్లీట్ చేశాం. సో సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్లో చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత చాయిస్ లాకింగ్ సరైన పూర్తి చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి 19th ఆగస్ట్ టు 20th ఆగస్ట్ వరకు అయితే దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఈరోజు రేపు సీట్ అలాట్మెంట్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ సమయంలో స్టూడెంట్స్ తమ చాయిస్, నీట్ ర్యాంకు, కేటగిరీ మరియు అవైలబిలిటీ సీట్ ఆధారంగా అలాట్మెంట్ కోసం అయితే ఎదురు చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది రౌండ్ 1 రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? సో ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్న ముఖ్యమైన తేదీ 21st ఆగస్ట్, అంటే ఎంసీసీ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ అనేది ఇక్కడ రిజల్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ తమ ఎంసీసీ కౌన్సిలింగ్లో లాగిన్లోకి వెళ్ళి అలాట్మెంట్ కాలేజ్ మరియు కోర్సు వివరాలు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది 21st ఆగస్ట్, ఫ్రైడే రోజు ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ చూసుకుంటే రౌండ్ 1లో సీట్ వచ్చిన స్టూడెంట్స్ రిపోర్టింగ్ జాయినింగ్ కోసం 22nd ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే సమయం ఉంది. 22nd ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు అయితే మనం ఇక్కడ రిపోర్టింగ్ కాలేజీలో ఎవరైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు కాలేజీలో జాయినింగ్ అవ్వడానికి, అంటే సీట్ అలాట్మెంట్ వచ్చిన వెంటనే అలాటెడ్ కాలేజీలో రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాలేజీలో రిపోర్టింగ్ సమయంలో అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు సర్టిఫికేట్స్ సిద్ధంగా ఉంచుకొని, చాలా ముఖ్యమైన విషయం ఇది. జాయినింగ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ జాయిన్ క్యాండిడేట్స్ ఇక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వెరిఫికేషన్ ఆఫ్ ది జాయిన్ క్యాండిడేట్స్ డేట్ బై ఇన్స్టిట్యూషన్ అని ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెప్టెంబర్ 1 ఇక్కడ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఇక్కడ క్యాండిడేట్స్ అనేది వెరిఫికేషన్ ఉంటుంది. సో క్యాండిడేట్స్ డేటాను ఇక్కడ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్లో వెరిఫై అయితే చేసుకోవాలి. అందువల్ల అలాటెడ్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ రిపోర్టింగ్ డెడ్ లైన్ లోపు మిస్ చేయకుండా ఉండాలి. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. కాబట్టి కౌన్సిలింగ్ మరియు డేట్స్ మరియు టైం చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా
రిజిస్ట్రేషన్, ఫీజు పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్, సర్వర్ టైమ్స్, డెడ్ లైన్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. సో చివరి రోజు వరకు వెయిట్ చేస్తే టెక్నికల్ ఇష్యూస్ వల్ల, సర్వర్ ప్రాబ్లం వల్ల వచ్చే ఇబ్బందులు, సో వీలైనంత త్వరగా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇంతవరకు ఈరోజు ఇచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్. సో దాని తర్వాత మరొక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఇప్పుడు మన ముందు ఉన్న అధికారిక నీట్ యూజీ షెడ్యూల్ 2026 ప్రకారం ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే స్టేట్ కౌన్సిలింగ్ సంబంధించి రౌండ్ 1 డేట్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఈ షెడ్యూల్లో ముఖ్యంగా కౌన్సిలింగ్ ప్రారంభం, జాయినింగ్ డేట్స్, ఎంసీసీ వెరిఫికేషన్, సీట్ కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్. సో ఇది ఆల్రెడీ మనకి రౌండ్ 1 సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేసాము. ఆల్రెడీ ప్రీవియస్ ఇప్పుడు చెప్పిన వరకు ఇంతవరకు చెప్పాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ స్టేట్కి సంబంధించిన స్టేట్ కౌన్సిలింగ్ గురించి చూద్దాం. అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం 13th ఆగస్టు 2026 నుంచి 27th ఆగస్టు 2026 వరకు స్టేట్ కౌన్సిలింగ్ రౌండ్ 1 ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సో అభ్యర్థులు ఈ డేట్స్ని అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టేట్ కౌన్సిలింగ్లో స్టేట్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్స్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కూడా ఈ డేట్స్ని తప్పకుండా నోట్ చేసుకోండి. స్టేట్ కౌన్సిలింగ్ జాయినింగ్ డేటు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇక్కడ జాయినింగ్ లాస్ట్ డేట్ సీటు వచ్చిన తర్వాత స్టూడెంట్స్కి 5th సెప్టెంబర్ లోపు అలాటెడ్ కాలేజ్లో జాయినింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ 6th వెరిఫికేషన్ ఆఫ్ ది జాయినింగ్. సో ఇక్కడ 5th సెప్టెంబర్ 2026 ఇక్కడ అలాటెడ్ కాలేజ్లో జాయినింగ్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ స్టేట్ జాయింట్ క్యాండిడేట్స్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? సో ఇక్కడ వెరిఫైడ్ ఆఫ్ ది జాయింట్ క్యాండిడేట్స్ బై ద స్టేట్ DMES బై ద స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీస్. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకి 6th సెప్టెంబర్ 2026. సో ఇది ఎవరైతే వారి కాలేజీలో సీట్ వచ్చిందో వారు కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఈ డేటాను స్టేట్ అథారిటీ వెరిఫై చేసి డేటా 6th సెప్టెంబర్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ను షెడ్యూల్ ప్రకారం సమయానికి పూర్తి చేయడానికి సాటర్డే, సండే మరియు గెస్టెడ్ హాలిడేస్ కూడా వర్కింగ్ డేస్గా పరిగణించాలి అని ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ద ఎన్ష్యూరింగ్ ఫెయిత్ఫుల్. సో ఇక్కడ వర్కింగ్ డేస్ గురించి ఇవ్వడం జరిగింది ఒక నోట్లో. సో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్కి సూచించడం జరిగింది. అంటే స్టూడెంట్ సండే లేదా హాలిడే కాబట్టి కాలేజ్ ప్రాసెసింగ్ ఉండదని అనుకోకండి. హాలిడేస్లోను, సాటర్డేలోను, సండేలోను, హాలిడేస్లో కూడా ఎవరైతే జాయినింగ్ కోసం వస్తున్నారో రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారికి ప్రతి హాలిడే కూడా వారి వర్కింగ్ డేలోనే ఉంటారు. అఫీషియల్ షెడ్యూల్ తప్పకుండా ఫాలో చేయండి. సో ఆల్ ఇండియా కోటా, అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్ కోటా కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని గుర్తుంచుకొని స్టూడెంట్స్ మస్ట్ రిమెంబర్ ద ఎంసీసీ కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ ఒకటే కావు కాబట్టి ఆల్ ఇండియా కోటా, డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ఒక షెడ్యూల్ ఉంటుంది. స్టేట్ కోటాలో స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీకి మరొక షెడ్యూల్ ఇస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఏ కోటా ద్వారా సీట్ వస్తుందో దాని ప్రకారం జాయినింగ్ లాస్ట్ డేట్ని తప్పకుండా గుర్తు చేసుకోండి. సో నీట్ యూజీ 2026 రౌండ్ 1 కౌన్సిలింగ్ సంబంధించిన తాజా అధికారిక షెడ్యూల్ మీకు ఏ కోటాలో సీటు వచ్చిందో అవకాశం ఉంది. సో ఆల్ ఇండియా కోటానా, స్టేట్ కోటానా, మీ నీట్ ర్యాంకు ఏ ఎంబీబీఎస్ కాలేజీలో వచ్చే అవకాశం ఉందో తెలుసుకోవడానికి మా ఛానల్లో వచ్చే నెక్స్ట్ అప్డేట్స్ని తప్పకుండా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగంగా అనిపిస్తే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో సురేష్ జువాల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ నీట్ 2026 కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.